వెల్కమ్ బ్యాక్ టు అనుప్రేణ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే ముచ్చటగా మనం థర్డ్ ట్రైమిస్టర్ కూడా ఫినిష్ చేసేద్దాము. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్స్ చూసిన వాళ్ళందరికీ నిజంగానే థ్యాంక్ యూ. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కౌంట్ 15 ఉండొచ్చు, ఫ్యూచర్లో అది పెరుగుతుంది. థ్యాంక్ యూ. 15 మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అది ఒక్కొక్కటిగా ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళడానికి ఒక్కొక్క వీడియోతో నేను ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్ ఆల్ 15 సబ్స్క్రైబర్స్. సో ఈరోజు మన థర్డ్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో థర్డ్ ట్రైమిస్టర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మనకి టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. టెన్షన్ పడితే బీపీ పెరిగి, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి మనకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం కామ్గా ఉండాలి. ఎంత ప్రెషర్ ఉన్నా మనం కామ్గానే ఉండాలి. 7th మంత్, 8th అండ్ 9th ఈ 3 months చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కొంచెం డేంజరస్ కూడా అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు 7th మంత్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 7th మంత్ గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందరికీ జరుగుతుందని చెప్పలేను, కానీ ఎవరైనా కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం జరుగుతుంది అని మాత్రం చెప్పగలను. సో ఈ 7th మంత్లో మాత్రం జర్నీస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. జర్నీస్ చేయడం అంటే చాలా డేంజర్. మీరు 2-wheelerలో వెళ్తే ఇంకా డేంజర్. చాలా కేర్ఫుల్గా, కనీసం ఆటోలో అయినా తప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే వెళ్ళండి. లేదంటే ఇంట్లో ఉండటం చాలా మంచిది. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఈ 7th మంత్లో ఇంకా ఒక విషయం చెప్పాలంటే, బేబీ గ్రోత్ అనేది మన కడుపులో పడినప్పటి నుంచి 6 months వరకు కంటే ఈ 7th మంత్లో బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బేబీ వెయిట్ పెరుగుతుంది. బేబీ ఆర్గాన్స్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి, డెవలప్ అవుతాయి. సో ఈ 7th మంత్లో మనం మామూలుగా తీసుకునే ఫుడ్ కంటే ఇంకొంచెం న్యూట్రిషియస్గా, హెల్తీగా కూడా తీసుకోవాలి. బయట ఫుడ్ అయితే ఇప్పటి నుంచి అయితే ఇంకా తినకండి. నేను నా 7th మంత్ గురించి చెప్పాలంటే, సో 6th మంత్లో నా బేబీ వెయిట్ కొంచెం వెనకబడి ఉందని చెప్పాను కదా. సో అప్పుడు మా ఆయన నా కోసం అయితే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఈ 2 తీసుకొచ్చారు. నేను ఫ్రూట్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్ బాగా తిన్నానండి. రోజుకి ఒక ఫ్రూట్ అలా తిన్నాను. 7th మంత్ మొత్తం 30 days కూడా నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ ఒక ఫ్రూట్, లంచ్ మళ్ళీ ఒక ఫ్రూట్, మళ్ళీ డిన్నర్ ఇలా తిన్నాను. అండ్ మళ్ళీ ఒక 6 o'clock అట్లా స్నాక్స్ లాగా ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తిన్నానండి. ఎండు ఖర్జూరం, బాదం, గోడంబి అండ్ పిస్తా ఈ 4 నేను ప్రతిరోజు తిన్నాను. నేను బాగా 20 minutes వాకింగ్ చేసేదాన్ని ప్రతిరోజు. ఎంత ఇబ్బంది అనిపించినా కూడా వాకింగ్ అయితే చేసేదాన్ని. నేను చేయలేను అని పడిపోయినా కూడా మా ఆయన ఫోర్స్ చేసి మరి చేయించేవాడు. వాకింగ్ చేయాలి, చేస్తేనే మంచిది, నీకు నీ బిడ్డకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, నీకు కడుపు బరువుగా అనిపించదు, బేబీ కూడా బాగా మూవ్ అవుతుంది, నువ్వు హ్యాపీగా నిద్ర కూడా పోగలవు అని చెప్పి వాకింగ్ చేయించేవాడు. సో అలా 7th మంత్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే ఫుడ్ కంటే కొంచెం మంచి ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని తినాలి. బయట ఫుడ్ వద్దు, బయట జర్నీస్ అస్సలే వద్దు. సో 7th మంత్ ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 8th మంత్ గురించి చెప్పాలంటే, 8th మంత్ మాత్రం సీరియస్లీ ఆ 8th మంత్ మొత్తం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, కనీసం నువ్వు అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు చెప్పిన మాటలు ఏంటంటే, 8th మంత్లో బేబీ అనేది పుడితే బతకదు అని చెప్పారు నాకైతే. సో 8th మంత్ మాత్రం నాకు ఆ 30 days చాలా రోజులు గడిచినట్టయితే అనిపించింది ఈ భయంతో. సీరియస్గా నేనైతే ఆ మాట అన్నప్పుడు భయపడ్డాను. మనం నడిచే ఫ్లోర్ మీద కానీ కొంచెం కూడా తడి ఉంటుందా లేదా, లేక మనం ఎక్కడ కాలు పెడతాం, స్టెప్స్ ఎక్కి దిగాలంటే భయం, ఇట్లా చాలా ఉండిండే నాకైతే భయం. సో నేను అప్పటి నుంచి
ఇంకా కిందే పడుకున్నాను. మేము యాక్చువల్గా టెర్రస్ మీద పడుకుంటాము. ఇంకా అప్పటి నుంచి అయితే కిందనే పడుకున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి. సీరియస్లీ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి బేబీ గ్రోత్ అయ్యేది అందరు గమనిస్తారు, కానీ ఆ అమ్మాయి తను డైలీ చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోతుంది ఆ కడుపు వేసుకొని అనేది ఎవరు గమనించరు. నిజం చెప్పాలంటే అలా కడుపు వేసుకొని మనం కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా, బేబీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి మనం చాలా కేర్ఫుల్గా కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఆలోచించాలి. అప్పుడు మాత్రం మెల్లగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. కింద తడి ఉందా లేదా, బేబీకి ఏమవ్వకూడదు ఆ నెలంతా ఇలాగే భయంతోనే ఉన్నాను నేను. కానీ ఏం కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏం పర్వాలేదు. ఆ ఒక్క నెల మీ ఇంట్లో వాళ్ళు మీకు సేవలు చేస్తే ఏం కాదు, కానీ ఆ ఒక్క నెల మీ దగ్గరికి అన్నీ తెప్పించుకోండి, హ్యాపీగా తిని ఇక్కడే పడుకోండి. అంతేకాని మీరు ఎలాంటి రిస్క్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకు చెప్పండి, ఇంతవరకు వచ్చాము, ఇప్పుడు ఏదైనా జరిగి ఎవరో మీకు చెప్పిన మాటలు వినలేదని మళ్ళీ మీరెందుకు ఇబ్బంది పడాలి. హ్యాపీగా మీకేం కావాలన్నా మీ దగ్గరికి తెప్పించుకొని వాళ్ళతో పనులు చేయించుకోండి. ఆ ఒక్క మంత్ చేయించుకున్నంత మాత్రం ఏమీ కాదు. యాక్చువల్గా రైనీ సీజన్ ఉండిండే నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు, అప్పుడు మాత్రం బాగా చెప్తుండ్రి. నేను గోడ పట్టుకొని నడుస్తూ వెళ్తుంటిని అప్పుడు మాత్రం వాన పడినప్పుడు. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బేబీని మనం కడుపులో ఉన్నప్పటి నుంచి మన బాధ్యత అనేది మొదలవుతుంది. మన బేబీని మనమే హ్యాపీగా చూసుకోవాలి, లేదంటే ఎవరు కూడా మనకి హెల్ప్ చేయరండి. తర్వాత ఎంత చెప్పినా వినలేదు అని ఇలాంటి మాటలు అయితే చాలా వినపడతాయి. వాటికంటే మనం కేర్ఫుల్గా ఉండడమే చాలా బెటర్. సో 8th మంత్ అనేది ఇలా ఉంటుంది. 8th మంత్లో మీ బేబీ కొంచెం ఇంకా పెరిగి ఒక 2.5 kgs దాకా మేబీ అలా ఉండొచ్చు. నాకు కూడా ప్రణయ్ అలాగే ఉండింది, 2.5 kgs దాకా. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఉమ్ము నీరు సమస్య ఎవరికైనా ఉంటే మాత్రం అది కూడా ఇబ్బంది. నాకు ఆ ప్రాబ్లం కూడా ఉండిందన్నారు. సో నేను వాళ్ళు ప్యాకెట్స్ ఇచ్చారండి ఉమ్ము నీరు పెరగడానికి, అవైతే నేను తాగాను. ఒక్కొక్క ప్యాకెట్ 60 రూపీస్ అది. సో ఎవరికైనా ఉమ్మినీరు అనేది తక్కువ ఉంటే డెఫినెట్గా డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇందుకే ప్రతి నెల స్కానింగ్ అటెండ్ అవ్వమని చెప్పేది. ఇందుకే ప్రతి నెల వెళ్ళాల్సిందే అండి. బేబీ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, ఉమ్మినీరు ఎలా ఉంది, బేబీ సరిగ్గా మీరు తినే ఫుడ్ బేబీకి అందుతుందా లేదా, ఇలాంటి ప్రతి విషయం తెలుసుకోవాలంటే మీరు ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తేనే స్కానింగ్ చేయించుకుంటేనే తెలిసేది. సో దిస్ ఈజ్ అబౌట్ 8th మంత్. ఇప్పుడు 9th మంత్ గురించి మాట్లాడుకుందామా. అమ్మయ్య, ఇంకొచ్చేసాం. ఇంకా 30 రోజులు ఉన్నాయి నా బేబీని నేను చూడడానికి అనుకొని హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. కానీ కొంతమందికి 9th మంత్లో పడగానే పుట్టచ్చు, 2 రోజులు పుట్టచ్చు, వారానికి పుట్టచ్చు, ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి. నాకు మాత్రం 9 months కంప్లీట్ అయిన రోజు నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు. 9th month మాత్రం కడుపు బరువు అనిపించి పడుకోవడానికి ఇబ్బంది ఉంటుందండి. 6th month నుంచి అయితే సీరియస్గా లెఫ్ట్ సైడ్ పడుకొని రైట్ సైడ్ తిరగాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇంకా తప్పదు, బిడ్డని కనాల్సిన బాధ్యత మంది. అన్నీ భరిస్తేనే కానీ పిల్లలు పుట్టరు, కాబట్టి భరించాలి. మంచిగా బెడ్ చూస్ చేసుకోండి. నేనైతే కిందనే పడుకునేదాన్నండి. మంచం మీద పడుకున్నా ఏమో నిద్ర వచ్చేది కాదు, అందుకే నేను కిందనే పడుకునేదాన్ని. ఇంకెప్పుడైనా అసలు దిగలేను, నా వల్ల కాదు. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఈ లెగ్ క్రాంప్స్ అనేది అయితే వస్తాయి పడుకున్నప్పుడు అర్ధరాత్రి పూట్ల. కాళ్ళు అయితే పట్టకపోతూ ఉంటాయి, సరిగ్గా కాళ్ళలో నరం పట్టేస్తుంది. అది మాత్రం చాలా ఇబ్బంది. అలా ఎప్పుడైనా జరిగినప్పుడు మీకు అలా పెయిన్ అనేది వస్తే వెంటనే పైకి లేచి నిలబడండి, ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో మంచం మీద పడుకున్నప్పుడు కిందికి దిగడానికి ఈజీగా ఉంటుంది, కింద పడుకున్నప్పుడు పైకి లేచి నిలబడడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి లెగ్ క్రాంప్స్ ఎవరికైనా ఉంటే మాత్రం మీరు మంచం మీద పడుకోవడాన్ని చూస్ చేసుకోండి. సో 9th month మీ బిడ్డ బాగా పెరిగి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా బాగా హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటారు. ఈ నెల కూడా అలాగే కంటిన్యూ చేసేయండి. మీ 9 months జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం డెలివరీ
పోస్ట్ డెలివరీ వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బాయ్. ఒక్క నిమిషం, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, లేదా నా వీడియోలో ఏదైనా మీకు ప్రాబ్లం అనిపించినా కూడా నాతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్.